నా పేరు శ్రీహరి అండి. మాది కందుకూరు కాన్స్టిట్యున్సీ ఉలవపాడు మండలం. నేను ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొత్తం సంక్షేమం అభివృద్ధి చెందలేదు, అభివృద్ధి ఏం చేయలేదని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా, ప్రధాన మీడియాల్లో, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో మరీ విష ప్రచారం చేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టుల్ని 10 స్టేజీల్ని మామూలుగా ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి వాళ్ళకి కానరావట్లేదంటే దాదాపు 30 లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చి ప్లాట్లు కొని లక్షల ఇళ్ళ పట్టాలు పేదవారికి ఇచ్చి వాటిల్లో 20 లక్షల పైగా ఇళ్ళని నిర్మాణం చేస్తూ ఉన్నారు. అందులో కొంత నిర్మాణం జరిగింది. ఇది విష ప్రచారం చేస్తున్నారు. స్కూల్స్ కానీ నాడు నేడు కింద స్కూల్స్ ఎంతో అభివృద్ధి చెందినవి. హాస్పిటల్స్ నాడు నేడు కింద హాస్పిటల్స్ ఎన్నో అభివృద్ధి చెంది, మెడికల్ కాలేజీలు ఎన్నో కొత్త మెడికల్ కాలేజీలు ఆనాడు రాజశేఖర రెడ్డి కొత్త మెడికల్ కాలేజ్ చేశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు ఇన్ని మెడికల్ కాలేజీలు మన ఆంధ్రప్రదేశ్లో చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఇన్ని సంక్షేమ పథకాలు భారతదేశంలోనే దాదాపుగా 29 రాష్ట్రాలు, 7-8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కడ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమ ఫలాలు పక్క రాష్ట్రంలో కూడా చేయలేదు. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు దాదాపు ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి కొన్ని పథకాల్ని ప్రవేశపెట్టాడు. కానీ వాటిని మనం ఎంచడానికి వీల్లేదు. కానీ అంతకన్నా మించి అమ్మఒడి కానీ విదేశీ విద్య కానీ విద్యా కానుక కానీ విదేశీ విద్య కానీ విద్యా కానుక కానీ అమ్మఒడి కానీ ఇలాంటి విద్యకు సంబంధించిన అన్నీ పెట్టాడు. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచి 25 లక్షల వరకు పేదవాడికి కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యం హెల్త్ని బాగు చేసుకుంటూ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలని పేదల పాలిటున్నాడు. ఇప్పుడు ఎలక్షన్లోకి వచ్చాడు. 2019 నుంచి 24 దాకా పరిపాలించాడు. నేను నీకు మీ ఇంట్లో మంచి చేర్చి ఉంటే ఓటేయండి, లేదంటే మీరు అని చెప్పి అంత దమ్మున్న నాయకుడు ఆంధ్రప్రదేశ్లో అరుదుగా దొరుకుతారు. మనకి అరుదుగా వచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని 24లో మళ్ళా గెలిపించుకొని మళ్ళీ సీఎం చేసుకోకపోతే ఇక్కడ ఉన్నటువంటి పసిపిల్లలు, ఇప్పుడు ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు. దాన్ని కూడా వ్యతిరేకించారు. దాన్ని కూడా ప్రతిపక్షాలు ఉన్నవాళ్ళు ఎక్కడ ఈయనకి మంచి పేరు వస్తుంది అని చెప్పి వ్యతిరేకించడం జరిగింది. చాలా కేసుల్లో వేయటము, డిఎస్సిని ప్రకటిస్తానంటే కేసులు వేయటం, వాళ్ళు చేస్తేమంటూ మేధావులు, జగన్మోహన్ రెడ్డి చేస్తేమో దాంట్లో ఏదో ఒక ఇది ఉంది, దాంట్లో ఏదో ఇది జరుగుతుంది, వాళ్ళకేదో ముప్పు వస్తుంది, వాళ్ళకి మనుగడ ఉండదు, నెక్స్ట్కి వాళ్ళు గెలవటానికి మనుగడ ఉండదు, ఇవన్నీ ప్రవేశపెట్టాడు కాబట్టి అని చెప్పి విషప్రచారం చేసి ఫస్ట్ నుంచి విషప్రచారం చేస్తున్నారు. కానీ తప్పకుండా మళ్ళా 24లో మళ్ళా బంపర్ మెజార్టీతోటి ఇక్కడ ఈ నియోజకవర్గంలో 50-60 సంవత్సరాలు ఉన్నట్టు చరిత్ర ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఈ బీసీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ని నిలబెట్టినటువంటి ఘన చరిత్ర ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గారిది. అంతకుముందు ప్రీవియస్గా ఉన్న వాళ్ళు ఎవరు సీట్ ఇచ్చి దమ్మున్న గెలిపించుకోవాలనే ఏదో లేదు. ఒక టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చాడంటే దాంట్లో ఏముంది చెప్పు? ఈ మా ఉపాధి కూలీకి సీట్ ఇచ్చాడు. నందిగామ సురేష్ లాంటి సామాన్య మానవుడికి ₹1,00,000 కూడా బ్యాంకులో అకౌంట్ లేనటువంటి నందిగామ సురేష్ని కానీ, గురుమూర్తి తిరుపతి ఎంపీని కానీ, ఇలాంటి వాళ్ళని అందరినీ చట్టసభల్లోకి తీసుకుపోగల దమ్మున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి. ఈ నియోజకవర్గంలో 50 సంవత్సరాల తర్వాత మహేందర్ రెడ్డి గారు 4 సార్లు, వాళ్ళ నాన్నగారు 2 సార్లు, శివరాం గారు 2 సార్లు, శివరాం వాళ్ళ ఫాదర్ 2 సార్లు, పోతల రామారావు 5 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ బీసీకి ఇచ్చి బీసీని గెలిపించాలన్నాడు. బీసీ ప్రజలారా, నేను చెప్తున్నాను ఏంటంటే మిగతా ఉన్న ఒడ్డెరా కోదమైనటువంటి బీసీ చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి మొత్తం కలిసి బీసీకి ఇచ్చారు. మన సత్తా ఏందో చూపించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యత వర్ధిల్లాలి అని చెప్పి స్టేజీల మీద నినాదించడం కాదు. మనం బుర్రా మురళీధర్ యాదవ్ గారిని దాదాపుగా ఈ 20 సంవత్సరాల్లో, ఎప్పుడు ఈ 50 సంవత్సరాల్లో ఎవరికి రాని మెజార్టీని తెప్పించి గెలిపించుకొని మనం ఈ నియోజకవర్గాన్ని, తద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని ప్రార్థిస్తున్నాను. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న
తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.